ఏ మనిషి రాలే మామా నీ పాల రాజా నేను చిన్ననాడు ఈయన చూసుకున్నా నాకు అయ్య లేకున్నా మా ఉన్నాడంటే నాకు తండ్రి ఉన్నంత ధైర్యం అనిపించి నాలుగు వట్టని ఇంటికి రాలే నలుగురు తోడి గిరమాలుడు అని చెప్పుకోలేదు మామ అత్త సుందరి ఏవి గుల్లెడు వేగుల్ల కన్నా అవ రూపుదుల్లే అవ వంటసరి బావికి బతకలే నేను నీ ఇంటికి వస్తే అయ్యో నా అల్లుడు వచ్చిండా అని నాకు తలగడికి నువ్వు అన్నం పెట్టలేదమ్మా మీకు అన్నము పెట్టక ఈ ప్రాణం తీసినాడా ఈ కొడుకు మీకు అన్నం పెట్టకపోతే ఈ బిడ్డానికి రాలేదా సాధనాయో సాధగాకో కచ్చబట్టుకోరు నా ఇంటికి వస్తే నీ కొడుకెళ్ళ కొట్టితే మా ఇంటికి వెళ్ళి కచ్చరు ఎల్లరా అందురామా కుక్క తిన్నవాయ నక్క తిన్నవాయే పాచిపోతే పెట్టలేవాయన్నారు ఇవాళ వాడు పిడికడు చేతుకులకు పెట్టగా మిమ్మల గంజి పోసి అటువంటి కనుక కుక్క సాగులు చేసిందామా అవగారు ఊరు మనిషిగా నడితే మా ఎట్టున్నాడు మా నాయన ఎట్టున్నాడు నన్ను ఎట్టున్నాడు అని నేను నామని అడగాలి నాయన అడగాలి ముచ్చి నవ్వులు నవ్వుకుంటూ నేను అందుకే ఇప్పటికప్పటికి అందరికి నవ్వాయి రాదట నా మంచితనం అన్న కాదు ఓనాడు కొట్టినోడినైనా ఓనాడు తిట్టినోడినైనా అవగారి ఇంటి మీద దువ్వలు లేసు అవన్నీ అవగారింటి పోతే మనం నాడు ఏమైనా చూసుకుంటూ నీ అయ్యను చూసుకుంటూ నీ అమ్మ సాగు చూడకుండా అయిపోదివా నీ అయ్య సాగు చూడకుండా అయిపోదివా నీలాడి కళ్ళల్లా నీళ్ళు తిరుగుతున్నాయి 5 రోజులు పొద్దాడు అయ్యా ఈ ముచ్చట నా భార్య తోడు చెప్పినామంటే పొట్టివల ఉండే దెబ్బలు తప్పితే గుండె 7 తత్తుమని బతికున్నదని నీ భార్య చెప్పిన అయ్యా సాగు ముచ్చట నీ తోడు చెప్పిన నీ భార్యకి ఎట్లా సమాధానం చెప్పి నీ అత్తగారింటికి నీ భార్యను తోడుకోపోతావు నేను పోతానని సాగరి పుల్ల వెళ్ళిపోతా నీళ్ళు కడుపు కట్టుకొని సత్యనాడు వాడు మతరావు చేయలేదు ఇవాళ నేను ఎందుకు పోవాలని ఊకుంటే రేపు లోకం ఏమంటది తీర్థమేన బిడ్డ అనే సత్యంగా అది రాలేదయ్యా అన్న చెప్పలేదా ఓనాడు కాకుండా ఓనాడు వచ్చి అవ అన్నను మందలిచ్చి పోవద్దా దారిదై పుట్టిందా గాడిదై పుట్టిందా అంకించి బొంకించి నా భార్యని వెంబడి పెట్టుకొని నా అత్తగారింటికి పోయి నా బామ్మడిని మందలిచ్చిన వాళ్ళం కావాలి మేము పోయి మాత్రం లేపుతామా మా మామని లేపుతామా కానీ మాత్రం అటువంటి మన మనసు తృప్తి కన్నా కళ్ళ గడవడెత్తాం కళ్ళల్లో కనుక తీసుకొని కళ్ళ నీళ్ళు ఓదార్చుకొని చూడు భార్య వేడి కట్టినారా ఫోన్లు కూడా నవ్వుకుంటే వినవాడు కనుక ముఖం చిన్న ఏడ్చుకునే కళ్ళలో నీళ్ళు కనబడుతుంది ముఖం చిన్నవేంది నీ కళ్ళలో నీళ్ళు కనబడతాయి ఆకలి పులై నీకేం చెప్పిండు మా అవ్వకి ఏదైనా హాని కలిగిందా బాబుకి ఏమైనా హాని కలిగిందా నా అన్నకు నా అవధికి ఏదైనా ఆపద వచ్చిందా ఏది లేదమ్మా మీ అవ్వకు మీ నాయనకు హాని కలుగుతాం మనకు తెలియదా కానీ నువ్వు మాత్రం 5 గడియల గర్భవతి అని మీ అవ్వకు మీ నాయనకి యాజే చెప్పిండు మీ తల్లిదండ్రికి ఏర్పాటు అయితే అప్పుడు మీ అవ్వయ్య ఏం చేశాడు అయితే వాళ్ళ పలారాలు చేసి కొడక మీ సెల్లు పలారాలు కొంటూ పోదామంటే కొడతాడో తిడతాడో మీరు చేతగాను ఇవి ఎట్లా మోయాలని ఆకిట్లో కూర్చొని మీ అయ్య ఆలోచన పడతా అంటే పుల్లయ్య మీ ఇంటి ముందరికి వెళ్తాను అయ్యో నాయన ఊరిపోయినట్టు పోతాను ఎవరు పోతాను పుల్లయ్య అంటే నా బిడ్డను మాత్రం ఇంద్రమహేంద్ర నగరం ఇచ్చిన నేను ఆ ఊరు పోతానంటే అయ్యో నీ బిడ్డని ఇచ్చింది ఆ ఊరే నా బిడ్డనిచ్చింది ఆ ఊరే ఒక్క అడుగు నా బిడ్డింటి దాకా పోయి అగ మాత్రం 5 తీరుల పలారాలు చేసినట్టు మీ అవ్వయ్య అగ రమ్మాను మాత్రం 5 తీరుల పలారాలు నీవు ఓళ్ళు పెట్టి శ్రీమంతం చేస్తారాట కాదే
కాదా మనం పెళ్లి చేసుకుని వచ్చిన ఇదివరకు అవ్వగారింటికి పోలే గుడి పూజ కంటే 4 వస్తాలతో వచ్చినాము ఇంటికి పోయి తానం చేసి నా అవ్వ 10,000 పట్టు చీర పెట్టింది పట్టు చీర కట్టుకొని పెట్టెలు సొమ్ములు పెట్టింది అయ్యా పెట్టెలు సొమ్ములు పెట్టుకొని నీళ్ళ పూజ తెంగలే తయారైనాయా పోక అవ్వగారింటికి పోతున్నంత ముద్దుగా చీరలు కట్టి పట్ట రేఖలు దొరికి తల చూసుకొని నగలన్నీ పెట్టుకొని తలనిండా పూలు పెట్టుకొని మా అవ్వగారు ఇంటికి పోదాం అన్నాం ఈ నరవత్రాలు వినబోతే అయ్యో నా బిడ్డ సంసారం ఎంత లాస్ అయిందో నా బిడ్డ సంసారం ఎంత మాత్రం అటువంటి కనుక నేను కావాలి అమ్ముడు పోవచ్చు వికారికి వచ్చిందని అవ్వ బాధపడతా ఏ బాధపడదు అన్నావు బామా ఇంద్రవతి ఇవాళ నగలు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని పోతే నా బిడ్డ ఇప్పుడు ఊసిన తంగే రోజు ఉన్నదని నిన్ను చూసి సంబరపాడా నీ అవ్వ లేదా నీ అమ్మ పోయిన నీ అయ్య లేకపాయ బామ రావే బామ బామ ఇప్పటికెప్పటికి ఏ బిడ్డ తల్లి గారింటికి పాత బట్టలు ఈయనవేన చెల్లు అని అన్నారు అదే భర్త తీసుకురాంగలుడు ఆ బట్ట ఇడిచినాయని గుర్తేసుకొని వస్తుందా బట్టలు విండుకొని అయిన బట్ట కట్టుకొని తలనిండు చుట్టుకొని తలైన పూలు కట్టుకొని అగొంగట బండి కనుక శృంగారంగా బయలుదేరి అత్తగారింటికి వస్తున్నాడు మనం ఏ కొత్త చుట్టాలు ఇంటికి పోతానో ఏ పరల దగ్గర పోతానో పోయేది నీ తల్లి గారు ఇల్లా ఏ బట్ట ఈయనవేనా అమ్మగారింటికి వెళ్ళు అని అన్నారు సరే మనం ఏ బట్ట వినమైనా పర్వాలేదు అమ్మాయికి ఏం బాధలేదు పోదాం కానీ మనం పోక అవ్వగారింటికి పోతాను పనులు లేని వాళ్ళు పసిపిల్లలు ఒక్కటి ఉంటారు పనులు లేని నా అబ్బాయి నా బిడ్డ రాక వచ్చింది మాకేం తెచ్చిందో అని నేను గుంట మీద సంచి చూస్తే మా అవ్వకి ఏమి ఇవ్వాలి మా నాయనకి ఏమి ఇవ్వాలి